సీట్ వచ్చిందని యుగోవద్దు, తేడా వచ్చిందో తేడా వస్తే మార్చేస్తా అంటూ చంద్రబాబు. అభ్యర్థులకు ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలని కొత్త విధానం ద్వారా వారిని ఎంపిక చేశాం. దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా 1.3 1,30,00,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించాం. సుదీర్ఘ కసరత్తు చేశాం. జగన్ ఎన్నికల్లో విజయానికి తన పాలనను నమ్ముకోలేదు. దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నాడు. ఊహించని స్థాయిలో కుట్రలు, కుతంత్రాలు చేస్తాడు. ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. చంద్రబాబు. వారం వారం మీ పనితీరు సమీక్షిస్తా. ఎన్నికల వరకు సర్వేలు చేయిస్తా. అసంతృప్తుల ఇళ్లకు 10 సార్లు వెళ్ళి బుజ్జగించండి. జనసేన నేతలను గౌరవించండి. ఉభయులు సమన్వయంతో వెళ్తే 100% ఓట్ల బదిలీ ఈ 40 రోజుల్లో ప్రజల్లో ఉండాలి. వీడియో కాన్ఫరెన్స్లో కొత్త అభ్యర్థులకు బాబు దిశానిర్దేశం. సీట్లు వచ్చాయని అభ్యర్థులెవరూ యుగాలకు వెళ్ళొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నూతన అభ్యర్థులకు సూచించారు. ఏదైనా తేడా వస్తే వారిని మార్చడానికి సిద్ధమని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపిక చేసిన కొత్త అభ్యర్థులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలుత వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈ 40 రోజుల్లో ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు. ఎంత సీనియర్ నేత అయినా నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలు ఉన్నా చివరి నిమిషం వరకు ప్రజల్లోనే ఉండి కష్టపడాలన్నారు. నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోవాలి. వారెవరైనా అసంతృప్తితో ఉంటే 1కి 10 సార్లు స్వయంగా వెళ్ళి కలవాలి. అభ్యర్థినంటూ ఈగోతో వ్యవహరిస్తే కుదరదు. తొలి జాబితాలో సీట్లు పొందిన వారి పనితీరు సరిగ్గా లేకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనుకాడను. ప్రతి వారం మీ పనితీరు సమీక్షిస్తా. ఎన్నికల వరకు వారానికోసారి సర్వే చేయిస్తా. తేడా వస్తే వేటు తప్పదని హెచ్చరించారు. తటస్థులను కలవాలని, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి అన్ని వర్గాల మద్దతు కోరాలని సూచించారు. మంచివారు పార్టీలోకి వస్తే ఆహ్వానించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు గెలిపే లక్ష్యంగా టీడీపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని, 5 కోట్ల మంది భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకం. నిత్యం ప్రజల్లో ఉండి వారికి నమ్మకం, ధైర్యం అందించాలి. ఇప్పటికే సూపర్ 6 పథకాలు ప్రకటించాం. ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించాం. ప్రజలతో ఓట్లు వేయించాల్సిన బాధ్యత మీపై ఉంది. మన మిత్రపక్షమైన జనసేన నేతలను గౌరవించి వారిని కలుపుకొని పోవాలి. 2 పార్టీల నేతల సమన్వయంతో పనిచేస్తే 100కి 100% ఓట్ల బదిలీ జరుగుతుంది అని తేల్చి చెప్పారు. చరిత్రలో చూడని విధ్వంస పాలకుడినైన జగన్ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. అతడి అహంకారమే అతడి పతనానికి నాందిగా పేర్కొన్నారు. ఎన్నికలకు జగన్ సిద్ధంగా లేరు. సిద్ధం పేరిట సభలు పెడుతున్నా అభ్యర్థులను ప్రకటించలేకపోయారు. పిలుపు ఇచ్చారు. ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని